ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక పర్యాయం బైబిల్ గ్రంథం నుంచి లోతైన సత్యాలు కొన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ దినం ప్రతి ఒక్క బిడ్డ కూడా శోధనను మనం జయించవలసి ఉంటున్నది ఈ లోకంలో. అయితే ఈ శోధన గుండా మనం వెళ్ళేటప్పుడు యేసే మనకు తోడుగా ఉంటున్నాడు. ప్రతి ఒక్క శోధన వెనక ఆయన హస్తం మనకు తోడుగా ఉంటున్నదని రూఢిగా విశ్వసించాల. దాన్ని బట్టి మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్నకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ పోలికలు మమ్మల్ని చేసుకొని ప్రభా, నీ కొరకే మేము జీవించాలని ఆశపడుతూ ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించారు. ఇదిగో నీ యొక్క సందేశాలు ప్రభా అనేకం మేము పంచుకొని ఉంటుండగా ఈ సమయంలో ప్రత్యేకంగానైనా శోధన గుండా మేము ప్రవేశించినప్పుడు ఏ రీతిగా దాన్ని జయించాలనేది ప్రభా కొన్ని మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడి మా అందరికి నాయన అది దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు అండర్గో దిస్ ట్రయల్స్ ఇన్ లైఫ్. మనం ప్రతి ఒక్కరు కూడా ట్రయల్స్ అనేది తప్పదనమాట. బైబిల్ ఏం చెప్తానంటే మహిమల నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళాలా అంటున్నది. అంటే వాక్యం రిసీవ్ చేసుకొని రక్షణ రిసీవ్ చేసుకొని అదే స్థలంలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక టెస్ట్ దేవుడు మనకి ఇస్తాడనమాట. అలాగా ఆయన మనల్ని టెస్ట్ చేసినప్పుడు మనం ఆ యొక్క పరీక్షకు ఏ రీతిగా స్పందిస్తున్నాము, దేవుడు ఎలా బలపరుస్తారనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క పరీక్ష ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు చాలా మందికి వచ్చిందనమాట. ఒక ట్రూత్ మనకు తెలియాలా, సాతాన్ ఏం చేస్తుందంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి మనల్ని కొన్నిసార్లు సాతాను శోధిస్తున్నాడు అనమాట. అది మనకు ఒకటి తెలియాలా. అంతేకాకుండా ఆయన నాలెడ్జ్ లేకుండా ఏ ఒక్క శోధన కూడా మనకు రాదు. ఎందుకంటే నీ ప్రతి తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎనీథింగ్ దట్ కమ్స్ నాట్ వితౌట్ హిస్ పర్మిషన్, దేవుడే పర్మిషన్ ఇస్తే తప్ప సాతాను కూడా మనల్ని వచ్చి శోధించలేదనమాట. కాబట్టి మన విశ్వాసం స్థిరంగా ఉండాలంటే మనం ఏ రీతిగా దానికి స్పందిస్తున్నాం, ఒక్కొక్కరు బైబిల్లో ఏ రీతిగా స్పందించినారనేది ఈ దినం మనము కొద్దిపాటు ధ్యానం చేస్తాం. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే 46 దావీదు కీర్తనలో గాడ్ ఇస్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. మన కష్టకాలంలో ఆయన ఎంతో దుర్గంగా ఉంటున్నాడు. అంతేకాకుండా 50 కీర్తనలు 15 వచనములు మనం చూస్తే ఆపత్కాలం ముందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంత మంచి వాక్యాలు మనకు ఉంటుండగా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నమాట. మొట్టమొదటిగా లూకాసు వార్తలో పేతురు ఎలాగా శోధింపబడుతున్నాడు అనేది ఒక మారు ధ్యానం చేయాలి. 22 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 31 వచనం నుంచి, సీమోను సీమోను, సాతాను నిన్ను శోధించుటకు జల్లడ పెట్టుటకు గోధుమ గింజలాగా నిన్ను జల్లడ పట్టుటకు ఆయన నన్ను అడుక్కొని ఉంటున్నాడు, వేడుకొని ఉంటున్నాడు. కాబట్టి ఆయన నిన్ను శోధించినప్పుడు నువ్వు స్థిరంగా నా కోసం నిలబడాలని నేను నీకోసం ప్రార్థన చేస్తానని యేషయానే సెలవిస్తున్నాడు అనమాట. యేసయ్య ఆ యొక్క గెత్సెమనే తోటకు వెళ్ళక ముందు శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఇది ఇలాగా జరగబోతున్నది అని ఆయన సెలవిస్తున్నాడు. ముఖ్యంగా పేదరుకు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పేదరు ఎంతో ప్రేమ గలవాడు. ఎప్పుడు కూడా యేసయ్య వెనకంటి అన్ని కూడా చేయాలని ఆశపడేవాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచినప్పుడు పేదరు నేను కూడా నడిచి వస్తాను నువ్వు అయితే ప్రభా అని అంటున్నాడు. అలాంటి వాడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, సాతాను ఇలా అడిగి ఉన్నాడు, ఎలాగా గోధుమ గింజను ఆ యొక్క జడ పడతారో ఆ రీతిగా నీ యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష వస్తున్నది, అయితే నువ్వు నిలబడకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. ఎంత మంచి సత్యం కదండి. మనం ఈ లోకంలో కష్టంలో వెలుచుండగా దేవుడు మన కోసం ప్రార్థన దేవుడు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకొక సందేశంలో మనం చూసినాం. అయితే బిలీవర్స్ కోసం ఆకాశంలో దేవుడు ఎత్తపడినప్పుడు బిలీవర్స్ కోసం తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రభా నేను నీ దగ్గరికి వస్తున్నాను, అయితే నువ్వు నాకు ఇచ్చిన ఈ 12 మంది శిష్యులు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళను మనతో ఏకమై ఉండులాగిన వాళ్ళ కొరకే నేను మొర్రపెట్టుచున్నాను. వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదని కాదు, వాళ్ళ లోకంలో ఉండాలా, అయితే శోధనలను వాళ్ళు జయించాలని వాళ్ళ కొరకే విజ్ఞాపన చేస్తున్నానని తండ్రిని వేడుకున్నట్టు చూస్తాం. ఇక్కడ ఈస్ ప్రామిసింగ్ పీటర్ దట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ యాజ్ యూ ఆర్ అండర్ గోయింగ్ దిస్ టెంప్టేషన్స్ అని సెలవిస్తున్నాడు. అయితే పేదరు ఏమంటున్నాడు, నేను చనిపోయేదానికి కూడా సిద్ధంగా ఉంటున్నాను, చెరచాల్లో కూడా నేను నీతో పాటు వస్తున్నాను ప్రభా అంటున్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు,
కోడి కూవక ముందే నువ్వు ముమ్మారు నన్ను పొంకిస్తావని, నేను ఎవరో ఎరుగను నువ్వు చెప్తావని చెప్తే ఆయన చాలా బాధపడతాడు. అయితే కింద వచనములు చూస్తే నిజంగానే ఆయనకు శోధనలు వచ్చిందనమాట. మీద మీద మొట్టమొదటిగా ఒక చిన్న బిడ్డ చూసి, ఈయన కూడా ఆ గలిలయ వాడే అంటుంటే, నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. రెండవ మారులు కూడా అలాగనే సెలవిస్తాడు. ముమ్మారు ఆయన సత్యం చెప్పి, ఆయన ఎవరో నాకు సత్యంగా తెలియదని ఆయన పలికేస్తాడు. అయితే దేవుడు ఆయన ఒకసారి చూస్తున్నాడు. చూసిన తర్వాత దేవుడు పేదరు పశ్చాత్తాప పడినాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బలపడిన తర్వాత నీ బ్రదర్స్ను నువ్వు బలపరచు. అంటే గాడ్ నోస్ దట్ పీటర్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ రాక్, ఒక గొప్పవాడు అవుతాడు, ఆయన మీదనే నా సంఘాన్ని నేను కట్టేదను నన్ను దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి పేదరు శోధింపబడిన తర్వాత స్ట్రాంగ్గా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అది పేదరు పత్రికలు మనం ఒకసారి చదివి వినిపిస్తే, మొదటి పేదరులు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా విలువైన మీ యొక్క విశ్వాసము వెండి బంగారు ఎలాగా ఈ యొక్క ఫైర్లో అవి టెస్ట్ చేయబడుతున్నదో అలాగా దానికంటే అమూల్యమైన నీ యొక్క విశ్వాసము అగ్నిలో పరీక్ష చేయబడుతుందని ఆయన రూఢిగా చెప్తున్నాడు మొదటి పేదలు. అయితే అలాగా మీ యొక్క విశ్వాసం శోధింపబడినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ రివార్డ్స్ అనేది మనం పేతురు పత్రికలో చూస్తాం. అంతేకాకుండా పేతురు ఇంకా ఏం చెప్తున్నాడంటే, వెండి బంగారు అనే ఆ యొక్క వస్తువుల చేత మీరు కొనబడలేదు కానీ విలువైన యేసు రక్తంతో మీరు కొనబడినారని సెలవిస్తున్నాడు. సజీవుడైన జీవాధిపతిను మీరు చంపారని అక్కడ పెద్దవాళ్ళ దగ్గర రూఢిగా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే ప్రతి శోధనలను ఆయన జయించగలిగినాడు, ఎందుకంటే ఆయన వెనక యేసయ్య యొక్క ప్రార్థన ఉంటున్నది. ఇది మొట్టమొదటి ఒక చిన్న అన్నమాట. రెండవది ఇంకొక వ్యక్తిని మనం ఈ గ్రంథంలో చూస్తాము, అది యోబు గ్రంథం. మనందరికీ తెలుసు, యోబును అడుగుతుంది అనమాట. ఒకానప్పుడు ఆ యొక్క యెహోవా సన్నిధిలో దూతలందరూ చేరినప్పుడు సాతాను కూడా అక్కడ చేరిందనమాట. అయితే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఇటు అటు లోకంలో తిరిగి ఇక్కడ వచ్చి ఉన్నాను నీ సన్నిధానంలో. అంటే నా దాసుడైన యోబును నువ్వు చూసావు అంటున్నాడు. మనందరికీ తెలుసు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనంను విసర్జించిన వాడు. అటువంటి వాడు తూర్పు దేశం ఆ పక్కంలో ఆయనంత సౌకర్యం లేకుంటే ఆయనంత ఐశ్వర్య సంబంధం ఒక్కడు కూడా లేదనమాట. ఆయనకు కూడా చాలా 7,000 గొర్రెలు కలిగినాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జత ఎడ్లు ఉన్నాయి, మరి 500 ఆడగాడిదలు ఉన్నాయి, మస్తుగా పనివాళ్ళు అనమాట. అంతేకాకుండా 7 కుమారులు 3 కుమార్తెలు కూడా ఆయనకు కలిగి ఉన్నారు. చాలా ధనం. అయితే దేవుని భయభక్తి కలిగి ఉన్నాడు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళ యొక్క భోజనాలు సిద్ధపడి ప్రతి ఒక్కరూ అన్న చెల్లెలు అందరూ కూడా కలుసుకొని భోజనం చేసినప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళని పిలిచి దేవునికి దహన బలులు అర్పించేవాడు. ఎందుకంటే బిడ్డలు ఒకవేళ వాళ్ళ నోటి గుండా ఏమైనా పాపం చేస్తారో ఏమో అని ఆ యొక్క యోబు భయపడి బలులు అర్పించేవాడు. కాబట్టి దేవునికి రూఢిగా ఆయన మంచివాడు అనేది తెలుసు. కాబట్టి సాతాను వచ్చి చెప్తాదనమాట, నేను ఎందుకు చూడలేదు నా దాసుడైన యోబును చూసినావు అంటే, ఎందుకు చూడలేదు, నేను చూసినాను, నువ్వు ఆయన కలిగిన సమస్తము నువ్వు కంచె వేసినావు కదా, నీ చేతుల ద్వారా ఆయనను ఆశీర్వదించినావు, ఆయన యొక్క పశువుల మంద ఆవులు అన్నీ కూడా కంచె వేసి ఉన్నావు. కాబట్టి ఆయన ఎందుకు నిన్ను ఆరాధించాడు, నువ్వు చేయి చాపి నువ్వు ఆయనను ముట్టు, ఆయన కలిగినవన్నీ తీసివేయి, ఆ కంచెను తీసివేయి, అప్పుడు నువ్వు ముఖం మీద ఆయన పడడా అని సాతాను ఛాలెంజ్ చేస్తుంది అనమాట. అయితే యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు పోయి అన్ని చేయి యోబుకు, అయితే ఆయన ప్రాణను మాత్రం ముట్టేదానికి అవకాశం లేదని చెప్తున్నాడు అనమాట. యోబు గ్రంథం అంతా కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం అందటిలో విశ్వాసానికి నిజంగా యోబు చక్కగా నిలబడగలిగినాడు అనమాట. అయితే యోబుకు పర్మిషన్ ఇచ్చినాడే కానీ దేవుడు ఆయన కోసం మొరపెట్టినట్లు చూస్తాం. అక్కడ వార్త వస్తుంది, మొట్టమొదటిగా వచ్చి ఏం చెప్తున్నారంటే, అక్కడ పని వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేసేటప్పుడు ఒక పనివాడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క పశువుల మందలన్నీ కూడా గాడిదలన్నీ మేస్తూ ఉంటాగా ఒక గొప్ప సంఘం, సభే సంఘం అనే వాళ్ళు వచ్చి ఆ మందలన్నీ తొలుకొని వెళ్ళిపోయినారు. అయితే పని వాళ్ళందరినీ కూడా చంపేసినారు, నేను ఒక్కదాన్ని మాత్రం మిగిలి వచ్చినాను అని చెప్తున్నాడు అనమాట. అటు తర్వాత ఆయన చెప్పి ఆయన వెళ్ళిన వెంటనే మరి ఒకడు వస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా గొర్రెల మందలన్నీ కూడా మేస్తూ ఉండగా ఆకాశం నుంచి అగ్ని పడింది, ఈ గొర్రెలన్నీ కూడా చనిపోయినాయి, అయితే పని వాళ్ళందరూ కూడా కాలిపోయినారు, నేను ఒక్కని మిగిలి ఇది చెప్పాలని వచ్చాను అంటున్నాడు. ఆ మాట వినంగానే మూడవ మారు మరి యొక్క వారు అయితే ఒంటెలందరూ అన్నిటినీ ఈ యొక్క కల్దేలు తొడుకొని వెళ్ళిపోయినారు, పని వాళ్ళందరినీ
ఖడ్గంతో చంపారు, నేను ఒక్కనే మిగిలి వచ్చి ఈ మాట తెలుపుతాను అంటున్నాడు. చూడండి, ఒక బిడ్డకు శోధన వస్తుందంటే వన్ ఆఫ్టర్ అనదర్, వన్ ఆఫ్టర్ అనదర్. అటు తర్వాత లాస్ట్కి వచ్చి ఏం చెప్తున్నారంటే, నీ బిడ్డలందరూ భోజనం చేసేటప్పుడు ఆ తూర్పు దిక్కునొచ్చి ఒక భయంకరమైన సుడిగాలి వచ్చి ఆ ఇల్లు కుప్పకూలి అంతా కూడా బిడ్డల మీద పడింది, యవనస్తులందరూ బిడ్డలందరూ చనిపోయినారు, నేను ఒక్కనే మిగిలి ఈ వార్త నీకు తీసుకొని వస్తాను. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, యోబు తన యొక్క బట్టలను పై వస్త్రాన్ని చింపుకుంటున్నాడు. చింపుకొని ఆయన తలను కొరుక్కొని ఆయన నేల మీద సాష్టాంగపడి ఆయన ఏమంటున్నాడంటే, తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చినాను, ఇలాగనే నేను దిగంబరిగా వెళ్ళిపోతానని చెప్పి, అయితే దేవునికి స్తోత్రం, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. అయితే తను నోటుకుంటా ఏ పాపం చేయలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసం అనమాట. అటు తర్వాత మనం చూస్తే ఆయన ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఆయనను ఏళనం చేసినట్లు చూస్తాం. నువ్వు ఏ పాపం చేసినావో, ఎందుకు ఇవన్నీ జరిగినాయి, ఏంటంటే మాట్లాడుతున్నారు. అయితే ఆఖరి వచనంలో మనం చూస్తే యోబు గ్రంథము 38, 39, 40, 41 అన్నిటిలో దేవుడు వచ్చి మాట్లాడతాడు. దేవుడే దిగి వచ్చి గాలిలో యోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా నిలబడు, నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పంటే దుమ్ము ధూళి వంటి వాడిని నేను అని యోబు నిలబడి మాట్లాడుతున్నాడు. అయితే ఆఖరికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, యోబు మాట్లాడినట్లు నీ ఫ్రెండ్స్ మాట్లాడలేదు, నువ్వు ఎంతో చక్కగా మాట్లాడినావు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, మీరు 7 ఎద్దులను 7 గొర్రెపిల్లలను తీసుకొని యోబుకి ఇవ్వండి, యోబు మీకోసం బలి అర్పించి మీకోసం యోబు ప్రార్థన చేసినప్పుడు మీ పాపాలని నేను క్షమిస్తానంటున్నాడు. యోబు మాట్లాడినంతగా మీరు మాట్లాడలేదు అని యోబు గురించి దేవుడు మెచ్చుకుంటున్నాడు. అంటే ఆ శ్రమలన్నిటిలో దేవుడు ఆయనకు తోడుగా నిలిచినట్లు మనం చూస్తాం. చూడండి, ఒక శోధన మనం వచ్చిన వెంటనే ఎక్కడ ఉన్నాడు దేవుడు అని అనుకుంటాం కొన్నిసార్లు. నాకేనే రావాలా, నేను ఇంత మంచి పని చేస్తే నా వెనకనే వచ్చినారని అనుకుంటాం కొన్నిసార్లు. బట్ గాడ్ ఈస్ వాచింగ్, హీ ఈస్ నాట్ జస్ట్ లీవింగ్ అస్ అలోన్, హీ ఈస్ అట్ ద బ్యాక్ ఆఫ్ అస్. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీటర్ ఆయన కోసం ప్రార్థన చేశాడు. శోధనలు ఆయన పడిపోకుండా స్థిరంగా నిలబడుట కోసం ఆయన ప్రార్థన చేసినాడు యేసయ్యనే. యోబు గ్రంథంలో చూస్తే 4 అధ్యాయం దేవుడు మాట్లాడతాడు. అవి చదివితే ఆశ్చర్యమైతుంది. నేను ఇవన్నీ కలుగజేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబుని అడిగి లాస్ట్లో యోబును మెచ్చుకుంటున్నాడు. ఎక్కడైతే 7 గొర్రెలు నిందో అక్కడ 14 గొర్రెలు, డబుల్ మెషర్, ఎవ్రీథింగ్ డబుల్ మెషర్ ఇవ్వబడింది అనమాట. అందరు కూడా వచ్చే ఊరు వాళ్ళందరూ ఆయనను మెచ్చుకొని బంగారు వెండి అన్ని కూడా ఇచ్చి మొదటి కంటేను రెండవది స్థితి బహుగా దీవింపబడుతుంది అనమాట. కాబట్టి ఇది రెండవది. మూడవది వ్యక్తి అతన్ని మనం చూడాలా, అది దానియేలు గ్రంథంలో మనందరికి కూడా తెలుసు అనమాట. దానియేలు కూడా ఎంతో భక్తిగా ముమ్మారు బబిలోన్లో ఆయన యెరూషలేము వైపు చూస్తూ బబిలోన్లో ఉన్నప్పటికీ ఆయన బానిసగా పట్టబడినాడు. అయితే బబిలోన్లో నుండి ఆ కిటికీ వైపు చూసి ముమ్మారు దేవుని ప్రార్థన చేశాడు. మనం కూడా అంతే, ఏ పరిస్థితులు ఉన్నా ప్రార్థన మానకూడదు. అయితే ఎప్పుడు కూడా పగబట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాగ దానియేలు కూడా పగబట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా ఈయనను పట్టుకోలేమే, ఈయన పనులలో చాలా బాగుండాడే కాబట్టి ఏదో ఇట్లా పట్టాలని కింగ్కి ఒక ఆలోచన ఇస్తాడు. నిన్ను తప్ప 30 రోజు ఎవ్వరు కూడా వేరే ఎవ్వరికి మొక్కకూడదు, నీకే మొక్కుకోవాలా అని చెప్తే అది బాగుందని ఆ యొక్క రాజు ఆయనకు ఆజ్ఞయిస్తున్నాడు అనమాట. అందరికి దండోర వేసి చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క శాసనములో సంతకం పెట్టిన తర్వాత కూడా దానియేలు చూస్తే ముమ్మారు తన దేవునికి మొక్కుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఈ మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే సింహపు బోన్లో వేయాలంటున్నారు. కాబట్టి సింహపు బోన్లో వేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళక ముందు ఆ యొక్క రాజే దానియేలు కోసం ప్రార్థన చేసినట్లు అక్కడ వాక్యం సెలవిస్తుంది. అది మళ్ళీ మీరు చదువుకోవచ్చు, చాలా బాగా. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆయన త్రాగడం మాని, ద్రాక్షరసం మాని, భోజనం మాని, ఆయన వాద్యాలు అవన్నీ కూడా లేకుండా మ్యూజిక్ అన్నీ తీసివేసేసి ఆ రాజు చెప్పి పంపుతున్నాడు దానియేలుకి, నువ్వు ఆరాధించిన దేవుడు నేను కాపాడగలుగుతాడు అని ఆయనను పంపించి ఆ యొక్క సింహ బోన్లో తోసేస్తారనమాట. అయితే రాత్రి అంతా కూడా ఆ రాజు ఆయన కోసము ప్రార్థన చేసినట్లు చూస్తాం. అంతేకాకుండా తెల్లవారుజామున రాజు వచ్చి అడిగిన వెంటనే నీవు ఆరాధించిన దేవుడు నిన్ను కాపాడగలిగినాడు అంటే నిశ్చయంగా కాపాడగలిగినాడు. మై గాడ్ హస్ సెంట్ హిస్ ఏంజెల్ అండ్ షట్ ద లయన్స్ మౌత్ అంటున్నాడు. చూడండి, గాడ్ హస్ సెంట్ హిస్ ఏంజెల్. నాట్ ఓన్లీ దట్, అక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగో విషయంలో కూడా మేము ఈ యొక్క బొమ్మకు మొక్కుకోమన్నప్పుడు దేవుడే 4వ వ్యక్తిగా అగ్నిలో వాళ్ళతో దిగి నడిచి వచ్చినట్లు చూస్తాం. బట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్.
whenever we go in trials and temptation, are we calling the Lord? వెంటనే మనం లోకం వైపు చూస్తున్నామా, నిరాశ చెందిపోతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలా. ఇవన్నీ పాత నిబంధనలు మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు మనకు మాదిరిగా రాయబడిందంటే, వీ నీడ్ టు టేక్ ద మోడల్స్ ఆఫ్ దిస్ హీరోస్ అనమాట. వీళ్ళ పేర్లు అన్నీ కూడా మనకు హిబ్రూ పత్రికలో రాయబడింది. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం చూస్తే పౌలు సంగతి చూస్తే, దమస్కు మార్గంలో వెళ్ళుచున్న పౌలును అయితే వాళ్ళు ముట్టుకుంటారన్నమాట. దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను దేవుని సేవకు పిలుస్తున్నాడు. సేవకు పిలిచిన తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఆయన పొందుకుంటున్నాడు. కొరడా దెబ్బలు 5 సార్లు ఆయన చెప్తున్నాడు, 39 కొరడా దెబ్బలు 5 సార్లు పొందుకుంటున్నాడు. రాళ్లతో కొంటపడతాడు. సంఘంలో ఆయనను కొడుతున్నారు అనమాట. అలాగన్నీ కూడా రక్తం కాసినంతగా శ్రమ పొందుతున్నాడు. అనేక సార్లు పట్టిని వస్తూ ఉంటాడు అనమాట. అనేక శ్రమలు, ఓడలు పగిలి చాలా కాలం ఆయన సముద్రంలో ప్రయాణం. ఇలా ఉండేటప్పుడు ఒక రాత్రి సముద్రంలో వెళ్ళేటప్పుడు ఇంకా చనిపోతారు అనగా, ఆ రాత్రి దేవుడు ఆయనకు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దూతను పంపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. పౌలా, ధైర్యం వగించు, ఎందుకంటే మీరు చావరు. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్న అధికారుల దగ్గర నువ్వు కైసరు దగ్గర నువ్వు మాట్లాడవలసి ఉంటున్నది. నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా కాపాడబడతారని పౌలుకు ఒక అభయం ఇస్తున్నాను. చూడండి, మొదటి నుంచి కూడా మనం చూస్తే అక్కడక్కడ దూతలను పంపిస్తున్నాడు దేవుడు. అక్కడక్కడ దేవుడే దిగి మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని చోట తన పరిశుద్ధాత్మ దేవుని ఆయన స్వరం వినిపిస్తున్నాడు. దానియేలుకైతే మిఖాయేలు దూతను పంపించాడు. 21 రోజు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మొదటి రోజే జవాబు వచ్చింది. అయితే అడ్డుపడుతున్న సాతాను అక్కడ ఉంటుండగా దేవుడు మిఖాయేలును పంపించాడు అనమాట. ఆయన యొక్క ఆ ప్రార్థన ఆలకింపబడాలని. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు శోధనలను శగించేవాడు ధన్యులను వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కొరింథీ పత్రికలు ఇంకొక మంచి మాట ఉంటున్నది. నువ్వు ఏదైతే నీకు ఎంత మాత్రం నువ్వు భరించగలుగుతావో అంత మాత్రమే మనకు శోధన ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఆ శోధన గుండా మనం వెళ్ళేటప్పుడు దానికి తగిన శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట. యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈస్ విత్ యూ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ హీ విల్ సెండ్ హిస్ ఏంజల్స్ చార్జ్ ఓవర్ యూ. సో ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, వాళ్ళు దే ఎండ్యూర్డ్ టిల్ ద ఎండ్, లాస్ట్ వరకు, కడపటి వరకు వాళ్ళు ఉన్నారనమాట, నిలకడగా ఉన్నారనమాట. ఒక వాక్యం మాత్రము చదువుకుందాము. హెబ్రీ పత్రికలు మనం చూస్తే 10వ అధ్యాయం. మనము మంచిగా పోరాడుతున్నాం, అయితే కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతాం. అయితే దేవుడు ఇక్కడ 10వ అధ్యాయము 35 నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10 ఈ మాటలు మాత్రం చదివి వినిపిస్తాను మన కోసం. 35. Therefore do not cast away your confidence. Do not cast away your confidence which has great reward. మనకు అది ఒక బహుమానం ఇవ్వబడుతుంది. కాబట్టి మనము ఆ యొక్క కాన్ఫిడెన్స్, మనలో ఒక శక్తి ఉంటుంది. మనము నమ్మాల, విశ్వసించాల, వాక్యాన్ని విశ్వసించాల. వాక్యాన్ని విశ్వసించినప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఎలా దూత పంపబడింది, ఎలా యేసామే ప్రార్థన చేశాడు, ఇవన్నీ చూసాం. ఫర్ యు హ్యావ్ నీడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ సో దట్ ఆఫ్టర్ యు హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ మే రిసీవ్ ద ప్రామిస్. మనకి ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో ఆ యొక్క బహుమానం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే వచ్చేవాడు ఇంకా కొంతకాలం మాత్రమే. ఆయన యొక్క రాకడను ఆలస్యం చేయడు, ఆయన వస్తాడు. బట్ యూ మస్ట్ లివ్ బై ఫెయిత్ అని చెప్తున్నాడు. నౌ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ బట్ ఇఫ్ ఎనీవన్ డ్రాస్ బ్యాక్ మై సోల్ హెస్ నో ప్లెషర్ ఇన్ హిమ్. ఒకవేళ నువ్వు విత్డ్రా చేసుకుంటే ఈ యొక్క శోధనలో నా యొక్క ఆత్మ నీ మీద ఇదిగా ఉండదు అంటున్నాడు, సంతోషంగా ఉండదు అంటున్నాడు. దేవుని ఆత్మను మనం తృప్తిపరచాలి. ఎటువంటి టెంప్టేషన్, ఎటువంటి టెస్ట్ ఇచ్చినా నా బిడ్డ తట్టుకొని నా సేవ చేస్తుందని దేవుడు మన మీద ఒక నమ్మకం పెట్టుకొని ఉంటున్నాడు. సాతానుతో ఛాలెంజ్ చేస్తాడు. యోబును చూసావా, నువ్వు టచ్ చేసి చూడు అంటున్నాడు. చూడండి, దానియేలును టచ్ చేసి చూడు ఎలా నిలబడతాడు, పేదరును చూడు ఎలా నిలబడగలిగినాడు. ఆఖరికి ఒక్క వచనం మాత్రం నేను చెప్తాను. లూకా 22లో యేసయ్య శోధింపబడినాడు కదా, అంటే ఎంతో వేదన, మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ గెత్సెమనే తోటలో అందరి మాదిరి ఆయన కూడా చాలా, ఆయనకు తెలుసు కదా ఎటువంటి సిలువ అవమానం ఉంటుంది. అంతేకాకుండా తండ్రికి ఎడబాటు అయిపోతుంది. అది అక్కడ ఆయనకు చాలా బాధ. అంటే దాని కొరకు ఆయన చాలా బాధపడుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళ దగ్గర నుండి ఒక రాయి విసిరేసేంత దూరానికి ఆయన వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మీరు కూడా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని శిష్యులకి చెప్పి ఆయన కాసంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అనమాట, మోకాల్లో. అది చదువుకుందాం. When he came to the place, he said to them, pray that you may not enter into temptation. And he was withdrawn from them about a stone's throw.
అండ్ హీ నెల్ట్ డౌన్ అండ్ ప్రేడ్. మొకాల ఉండి యేసే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఏమని చేస్తున్నాడు? సేయింగ్, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ, నెవర్తెలెస్ నాట్ మై విల్ బట్ యువర్స్ బి డన్. నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగివేయము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును కాక అని సెలవిస్తున్నాను. అప్పుడు చూడండి, దెన్ అన్ ఏంజిల్ అపియర్డ్ టు హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ స్ట్రెంథనింగ్ హిమ్. చూసారా? అయితే ఎంతో చెమట బిందు రక్తంగా కారదారి అలాంటి సమయంలో ఆయన మొరబెట్టేటప్పుడు పైన ఆకాశం నుండి ఒక ఏంజిల్ పంపబడుతుంది. అయితే దేవాది దేవునికి ఒక ఏంజిల్ అవసరమైతే నీకును నాకును ఎంతో అవసరం. శోధన గుండా వెళ్ళేటప్పుడు ఎన్నో మార్లు మన యొక్క ఆత్మతో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. మరణం గుండా వెళ్ళేటప్పుడు, మరణ వార్త వినేటప్పుడు ఎన్ని ఆదరణ మాటలు తన యొక్క వాక్యం నుండి దేవుడు మనల్ని బలపరిచాడు. కాబట్టి వాట్ ఎవర్ మేబీ, పౌలు చెప్తున్నాడు కదా, శ్రమలైనను ఆకలైనను దప్పి అయినను ఏదైనా కూడా యేసు ప్రేమల నుండి మమ్మల్ని విడబాయేది ఏది కూడా లేదు అంటున్నాడు. ఐ విల్ రన్ ఫర్ జీసస్ అంటున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి ఓపిక కలిగి మనకివ్వబడిన ఈ పరుగు పందెంలో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ we have to have that confidence that God is sending his angels at times. He is sending the word of God. He is with us. The Holy Spirit is within us. ఆయన మనల్ని ఓదారుస్తూ ఈ టెంప్టేషన్ ఓవర్కమ్ చేసి ఆఖరి వరకు పరలోక రాజ్యాన్ని మనం తీసుకుని పోయేంత వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇట్టి నిరీక్షణ మనం కలిగి ఉండేటప్పుడు ఎటువంటి శోధనను కూడా మనము ఎదుర్కోవాలి. ఆ దినములలో ఇజ్రాయేల్ ఎలాగ ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నారో ఊరికే నిలిచి ఉండి నేడు నీ పట్ల దేవుడు చేయబోయే గొప్ప కార్యాన్ని చూడుడి అన్నాడు. ఆ వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. మన దేవుడు మనల్ని పరమ కణానికి తీసుకొని వెళ్ళే దేవుడు. కాబట్టి ఇప్పటి కాల శ్రమ రాబోయే మహిమకు ఎన్నతగినవి కాదని పేదరు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క వాక్యాలతో మనల్ని మనం ఓదార్చుకొని మనకు కలిగే శోధనలు జయించుటకు దేవుని యొక్క శక్తిని కోరుదాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన నాయన యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునా తండ్రి, విశ్వాసులకు శోధన తప్పదన్నావు ప్రభా. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నానని సెలవిచ్చావు ప్రభా. ఏ బిడ్డనైతే పిలిచావో ఆ శక్తి కలిగి మారు మనసు పొందుమన్నావు ప్రభా. నాయన ఇప్పటి కాల శ్రమ రాబోయే మహిమకి ఎన్న తగినది కాదన్నావు. శోధన గుండా మేము వెళ్ళేటప్పుడు ప్రభా యేసయ్య మీ వాక్యం మా చేతిలో ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటున్నాడు. దేవాది దేవుడైన మీరు ప్రభా నీ దూదలను పంపించి మా కాపుదలు ఉంటున్నారు. ఈ యొక్క కార్యాలన్నీ కూడా నీ గ్రంథంలో రాసి ఉన్నది ప్రభా. అందును బట్టి నీకు వందనాలు. వీటిని మేము ముందు పెట్టుకొని ప్రభా మాకు ఇవ్వబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుటకు సహాయం చేయండి. ఇదిగో పౌలు లాంటి నాయన వాటిని మాకు ఎదుట ఉంచి ఉన్నావు ప్రభా. ఇదిగో నాయన మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముచ్చి తిని అని సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మేము కూడా ప్రభా మా పరుగు పందెంలో చక్కగా పరిగెత్తి కిరీటం పొందులాగనైనా పరిగెత్తుటకునైనా అయినా నీ వాక్యాలను మా ఎదుట ఉంచున్నావు. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.